బౌద్ధ ధర్మ వనసంజీవని ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే కిడ్నీలో రాళ్ళు కోసం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గాల్ బ్లాడర్లో స్టోన్ అంటే పసరతిత్తు, పిత్తాశయంలో రాళ్ళు కోసం తెలుసుకోబోతున్నాం. అసలు పిత్తాశయంలో రాళ్ళు ఎందుకు వస్తాయి, దానికి నివారణ గృహ వైద్యం ఏంటి, అసలు పైత్యరాసం చేసే ఆసక్తికరమైనటువంటి పనులు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా లివర్ కోసం తెలియాల. మన బాడీ రైట్ సైడ్ లివర్ అనేది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ జీర్ణాశయం పొట్ట ఉంటుంది. రైట్ సైడ్ అతిపెద్ద గ్రంథి అనేటువంటి లివర్ అనేకమైనటువంటి పనులు చేస్తుంది. అందులో ఒక పని ఏంటంటే, ప్రధానమైనటువంటిది ఏంటంటే, లివర్ మధ్యలో ఒక తిత్తి లాంటివి ఉంటుంది. అంటే బెలూన్ గాలి ఊదకముడు ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి ఒక తిత్తి ఉంటుంది. దీన్ని పసరి తిత్తు అని లేదా గాల్ బ్లాడర్ అని మనం అంటాం. ఇది ఏం చేస్తుందంటే, లివరు ఒక రకమైనటువంటి స్రావాన్ని స్రవించి అది ఈ పిత్తాశయంలో పంపిస్తుంది. దీన్ని గాలి జ్యూస్ అని, బయలు జ్యూస్ అని, పైత్యరసం అని అంటాం. దీని యొక్క విధి ఏంటంటే, ఇది పిత్తాశయంలో నిండిపోయిన తర్వాత బెలూన్లో ఉబ్బి ఒక 100 ml లోపు ఉండి అది రెడీగా ఉంటుంది. మనం అన్నం తిన్నప్పుడు, కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు ఏమవుతుందంటే, మనకు పొట్టలో ఒక స్ప్లింటర్ ఉంటుంది, ఒక రెగ్యులేటర్ ఉంటుంది. అంటే మనం ఓపెన్ చేసినట్టు, అంటే వాటర్ ట్యాప్ ఓపెన్ చేసినట్టు చిన్న స్ప్లింటర్ ఉంటుంది. స్ప్లింటర్ ఓపెన్ అయ్యి అందులోకి వచ్చినప్పుడు ఎంత కొవ్వు పదార్థానికి ఎంత బయలు జ్యూస్ రావాలనేది నిర్ధారణ చేసి వస్తుంది. ఇందులో ఎంజైమ్స్ ఉండవు, కానీ ఇది ఏం చేస్తుందంటే కొవ్వు పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా లైపేజ్ అనే ఎంజైమ్ జీర్ణం చేయడానికి అనువుగా తయారు చేస్తుంది. దీన్నే ఎమల్సిఫికేషన్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అది లివరు బయలు జ్యూస్ని స్రవించి పిత్తాశయంలోకి గాల్ బ్లాడర్లకు వచ్చినప్పుడు దాంట్లో గాఢత పెరుగుతుంది. గాఢత పెరిగినప్పుడు ఈ మధ్యకాలంలో దాంట్లో గాఢత పెరిగినప్పుడు స్టోన్స్ కింద మారుతున్నాయి. స్టోన్స్ కూడా 2 రకాలు ఉంటాయి. అంటే బైల్ జ్యూస్లో ఏముంటుందంటే బైల్ పిగ్మెంట్స్ అని, పైత్యరస లవణాలని 2 రకాలు ఉంటాయి. ఈ పైత్యరసంలో బైల్ పిగ్మెంట్స్, పైత్యరస సాల్ట్స్ 2 ఉంటాయి. ఇవి ఏమవుతాయంటే, గాఢత పెరిగినప్పుడు ఇందులో స్టోన్ కింద ఫామ్ అయిపోతుంది. అసలు స్టోన్ కింద పిత్తాశయంలో గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంటే లక్షణాలు ఏంటంటే, సాధారణంగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మాత్రమే మనకు లభిస్తాయి. అయితే దీనికి లక్షణాలు లేవా అంటే లక్షణాలు ఉన్నాయి. రైట్ సైడ్ నొప్పి రావడం, భోజనం చేసిన తర్వాత ఉప్పుడుముప్పుడుగా కొద్దిగా ఊపిరి అన్నట్లు అనిపించడం, ఈ రైట్ సైడ్ లాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మీరు వచ్చినట్లయితే గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నట్టు మీరు అనుమానించవచ్చు. అసలు ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే, పిత్తోస్మరి అంటారు. పిత్తం అంటే ద్రవని, ఆస్మరి ఏంటంటే రాయని. అయితే అలోపతి వైద్యులు దీన్ని ఏమని వర్ణిస్తున్నారంటే, కొలిలిథియోసిస్ అంటే ఒక రకమైన స్టోన్ అనమాట. ఇందులో ఈ స్టోన్ అనేది ప్రమాదం అయ్యి చిన్నది పైత్యరస వాహికలో అడ్డం పడినప్పుడు వాళ్ళకి ప్రమాదం అయిపోతుంది. విపరీతమైన నొప్పి వచ్చి ఈ జాండీస్ వస్తుంది. జాండీస్ వచ్చిన వాళ్ళకి మనము పసుపు రంగులో ఉండడానికి కారణం ఈ బైల్ జ్యూస్, పసుపు రంగులో ఉండడానికి కారణం. అయితే ఇవి ఎవరికి పంచకామలు వచ్చిన వాళ్ళకి బైల్ జ్యూస్ చిన్న పేగులోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు మలం అనేది తెల్లగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అయితే ఈ విధంగా ప్రమాదం అయినప్పుడు అలోపతి సర్జన్స్ తీసేయడం అనేది కరెక్టే, కానీ 80% మందికి స్టోన్స్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి నష్టం ఉండదు. వీళ్ళకి స్టోన్ ఉందని మనం గాల్ బ్లాడర్ తీసేసినట్లయితే నష్టం ఏం జరుగుతుందంటే, అది బైల్ జ్యూస్ అనేది పిత్తాశయంలో లేకపోవడం వల్ల డైరెక్ట్గా ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా ఆంత్రమూలంలోకి వచ్చేసినప్పుడు మనం ఎప్పుడైనా సరే కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు జీర్ణం అవుతాం. అందువల్ల చాలా సమస్యలు అనేవి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, దీనికి కారణాలకు వైద్యం చేయమంటుంది. కాబట్టి 2016లో
ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ లక్నోలో ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఓ ప్రయోగం చేశారు. బత్తాయి ఎక్కువ తినడం వల్ల బత్తాయిల్లో లిండిమోనాల్ అనే ఒక కెమికల్ పిత్తాశయంలో రాళ్ళు కలిగిస్తుందని ఒక అథెంటికేటెడ్ గా రీసెర్చ్ పేపర్ ప్రచురించారు. కాబట్టి బత్తాయిలు తీసుకోవడం అనేది మంచిదని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే దాల్చిన చెక్క, పసుపు, ఆకుపత్రి అంటే పలవాకు 3 సమానమైనటువంటి సోనాలు తీసుకుని ఉదయం హాఫ్ స్పూను, సాయంత్రం హాఫ్ స్పూన్ కషాయం పెట్టి తాగినట్లయితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కరిగిపోతాయి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ధనియాలు, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క చూర్ణాన్ని తగినంత ఉప్పు వేసుకొని మన అన్నం తినేటప్పుడు ఒక మొదటి ముద్దన నెయ్యితో తీసుకున్నట్లయితే గాలి బ్లాడర్లో స్టోన్స్ కరిగిపోతాయని శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మరొక గృహ వైద్యం ఏంటంటే కృష్ణ తులసి రసాన్ని తేనెని ఉదయం సాయంత్రం స్పూన్ తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే బోధిధర్మ వనసంజీవని వైద్యం మరి ఎంతకాలం ఒక అనుభవంలో మా అనుభవం ఏంటంటే లివర్కి మనం ఇప్పుడు ఆయిల్ ఇవ్వట్లేదు, గుడ్ ఫ్యాట్ ఇవ్వట్లేదు. అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది నెయ్యి తింటే అంటారు, కానీ చరకల వారు చరక సంహితలో నెయ్యి సంపూర్ణ ఆరోగ్యం అని ఒక అమృతంతో పోల్చడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైతే బాడీకి ఇప్పుడు తిన్న ఆయిల్స్ అది ఆయిల్ కాదు, దానికోసం తర్వాత చేద్దాం, అది అనేది ఒక డీజిల్ మీద అన్నటువంటి ఫ్యాట్. కాబట్టి మీరు సమృద్ధిగా నెయ్యి ఇచ్చినట్లయితే అది ఏం చేస్తుందంటే లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసుకోదు. మన కొలెస్ట్రాల్ ఇవ్వట్లేదు. కొలెస్ట్రాల్ ఇవ్వకపోవడం వల్ల లివర్ ఏం చేస్తుంది, కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. తయారు చేసినటువంటి కొలెస్ట్రాల్ కాస్త గాల్ బ్లాడర్లకు పంపిస్తుంది. గాల్ బ్లాడర్లో పిగ్మెంటేషన్ స్టోన్స్ కంటే కొలెస్ట్రాల్ స్టోన్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అల్లోపతి సమాజం కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకుంటున్నారు, కొవ్వు ఎక్కువ తీసుకుంటున్నారు, కాబట్టి కొలెస్ట్రాల్ స్టోన్స్ ఏర్పడుతున్నాయి అంటున్నారు. కాబట్టి ఆయుర్వేద శాస్త్రము దీన్ని నెయ్యి ఎక్కువ తీసుకున్నట్లయితే లివర్ అనేది కొవ్వుల్ని తయారు చేసుకోకుండా ఉంటది. కాబట్టి నెయ్యి తీసుకోమని మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగి తీరాలి. నీళ్లు తాగినప్పుడు బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ కి సరళతరం చేసుకోవడానికి అన్ని ఎంజైమ్స్ తయారవడానికి నీళ్లు ఉపయోగపడుతుంది. కాబట్టి 3 లీటర్ల నీళ్లు నెయ్యి సమృద్ధిగా తీసుకుంటూ తగినంత వ్యాయామం చేసినట్లయితే గాల్ బ్లాడర్ లో స్టోన్ అనేది ఏర్పడదు. అయితే ఈ మధ్య కాలంలో స్త్రీలలో ఎక్కువ ఉంటాయి. ఎందువల్లంటే స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే పిత్తాశయంలో సంకోచ వ్యాకర్షణాలకి తగ్గించడం వల్ల అందులో కూడా స్టోన్స్ ఏర్పడుతున్నాయి. కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా నీళ్లు తాగాల్సిందే. ఈ విధంగా మీరు సమృద్ధిగా నెయ్యి, అదే విధంగా అంటే గుడ్ కొలెస్ట్రాల్ నెయ్యి తినమన్నారని మీరు మార్కెట్లో దొరికే రిఫండ్ ఆయిల్ తీసుకున్నట్లయితే దానికి ఫలితం ఉండదు. అందువల్ల ఈ విధంగా పిత్తాశయంలో ఉన్నటువంటి రాళ్ళని ఈ విధంగా కరిగించుకుంటారని కోరిపిస్తూ బోధిధర్మ వనసంజీవని వైద్యం.